P4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగిరిపల్లిలో కుల వృత్తిదారులతో మమైకమయ్యారు. తొలుత పశువుల ఆసుపత్రి సమీపంలోనే పశుపోషకుడు నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లారు. పశువులకు తానే పచ్చగడ్డి వేసి దాన మిశ్రమాన్ని కర్రతో తిప్పారు. వారింట్లో కూర్చొని మజ్జిగ తాగారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారని కోటయ్య చెప్పారు. వర్షం వస్తే ఇల్లు కారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందిస్తూ గృహ నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గొర్రెల కాపరి నక్కబోయిన శివయ్య కుటుంబంతోనూ సీఎం మాట్లాడారు. పశువుల కొనుగోలుకు రాయితీ రుణం మంజూరు చేయాలని కోరగా పరిశీలించి మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. సరైన ఇల్లు లేకపోవడంతో వారికి కూడా ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి పోతావా? 6ంటికి వస్తానండి. 6ంటికి వచ్చేసి 2 వరకు ఉంటా. 2 నుంచి మళ్ళీ 3:30 వరకే ఉంటా. 3:30 నుంచి రాత్రి 9:30 అవుద్ది. ఇక అట్లా కూర్చుంటామే కాపలా కాసి. ఎవరు వస్తే వాళ్ళు అంతే. ఎంతమంది వస్తారు? ఒకసారి 7 వస్తారు, ఒకసారి 8 మంది వస్తారు, ఒకసారి 10 మంది వస్తారు. అంటే ముసలోళ్ళు ముక్కలు మామూలుగా చిన్నపిల్ల వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషన్ అడుగుతున్నారు ఎవరికాళ్ళు. మిషన్ నాకు రాదు. నీకు రాదు? నాకు రాదు. చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు. ఒకటి ఇదే పని మీద కాదు. నీకు ఒకటి అడుగుతున్నా, సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీ నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి. అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్నపిల్లవాడిని. చిన్నపిల్లవాడు అయితే చదువు లేదు. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? మేము మొత్తం 6 మంది. 6 మంది వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. ఎవరి ద్వారా ఎవరికాడు పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం. 6 మంది పని చేస్తారు. నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు? ఆడపిల్ల 2 నాకు. బాబు బాబు 2nd ఇయర్ పాస్ అయ్యాడు. ఇక ఇదే పని నేర్పించా. మా పాముతులు లేదు చదివిస్తాయి. తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతులే. అసలు పెద్ద అమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తా. ఆ పిల్లని కూడా, ఆ పిల్లకి కూడా ఇదే జీవనం. ఇక జీవనం ఏం లేదు. పెద్ద అమ్మాయి చనిపోయింది. ఆ పిల్లని ఇక మేమే తీస్తే మా దగ్గరే వదిలేశారు. ఇక పెద్ద అమ్మాయి చనిపోయింది కాబట్టి కూతురు మీద మా దగ్గరే ఉండదు. ఒకే అమ్మాయికి పాపకి ఒక అమ్మాయి. కొడుక్కి పెళ్లి కలదు? ఇంకా పెళ్ళి కలదండి. బాబు ఇక్కడే ఉన్నాడు. వెనకాల. ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు? బీసీ కార్పొరేషన్ లోన్ పెట్టాను మొన్న. ఇప్పుడు పెట్టావా? మొన్న పెట్టావా? అంతేనండి. అయితే సోటు మట్టి మా సెంటు భూమి ఉంది బాబు గారు. మీరు ఎట్టబడ్డా ఏదో కూడా లైన్ చేయాలి. కాదు, నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు. ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా? అబ్బాయిని అనమాట. మీ అబ్బాయిని కూడా రమ్మనండి. వీళ్ళ అబ్బాయిని రమ్మనండి. రా, రండి ఇద్దరు. ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పని చేస్తావా? ఈ షాప్లోనైనా పక్కన ఎక్కడ పని చేస్తావా? వేరే షాప్. అక్కడ పని చేస్తావా? వేరే చాట్ పెట్టుకున్నారు. నువ్వు పెట్టుకున్నావా? ఇక్కడే చేసేవాడిని. వేరే చాట్ పెట్టుకున్నా. అంటే ఓల్డ్ నో జనరేషన్ వచ్చింది కదా సార్, అందుకని ఇది ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్లో చేయగలుగుతున్నావా? అక్కడ ఎంతమంది వస్తారు నీకు? రోజుకు 10 మెంబర్స్ నుంచి 15 మెంబర్స్ దాకా 10-15 వస్తారు. 10-15 మెషిన్స్ అని నీకు లేటెస్ట్ వచ్చాయా? వచ్చేసి నేర్చుకున్నావు బాగా? నేర్చుకున్నా సార్. లేటెస్ట్ టెక్నాలజీస్ అని మా నిజవాడలో వరకు నేర్చుకున్నా సార్. అక్కడ నేర్చుకున్నా. అక్కడ నేర్చుకుని వచ్చి నీకు ఎంత వస్తుంది ఫర్ డే? 600-700. 500 వస్తుంది. ఖర్చులు ఎంత పోతుంది? ఖర్చు 200-250 సార్. అట్లా ఒక 2-3 రోజులు మిగులుతుంది.